మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీళ్ళకి రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా 4 గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అవే గురు, శని, రాహు, కేతువులు. ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి కూడా శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశిలోకి చూసేటప్పటికి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో చూసుకున్నప్పుడు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వీళ్ళకి ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. అదే సమయంలో రాజ్యపూజ్యం కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి గురువు జన్మలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే జన్మలో సంచారం చేస్తూ ఉంటాడు ఈయన మే 15 నుంచి. అప్పటి వరకు వ్యయస్థానంలో ఈయన సంచారం అనేది కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దశమ స్థానంలో శని భగవానుడి సంచారం. అంటే దశమ స్థానం అనేటప్పటికీ రాజ్యస్థానం, అంటే వృత్తి ఉద్యోగ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా కూడా ఒకళ్ళు భాగ్యస్థానంలోనూ ఒకళ్ళు తృతీయ స్థానంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి కానీ చూసుకుంటే గురువు ఎప్పుడైతే జన్మలోకి వస్తాడో, అంటే సహజంగా గురువు జన్మలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేక ఫలితాలు అని చెప్పడానికి లేదు, కానీ అనుకున్న సమయానికి పనులు సరిగ్గా అవ్వకపోవడం లేదా పనుల ఆలస్యం అవ్వడం అనేది ఉంటుంది. అయితే ఎంత ఆలస్యం అవుతున్నా కూడా ఎక్కడా కూడా వీళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. అంటే ఈ పనిని నేను ఎలాగైనా చేయగలను, చేస్తాను, చేసి తీరతాను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మాత్రం ఈ రాశి వాళ్ళలో, మిథున రాశి వాళ్ళలో తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ గురువు కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం పరిశోధనా క్రమంలో ఉండడం అనేది జరుగుతుంది. ఏదో ఒకటి కొత్తగా కనిపెట్టాలి, లేకపోతే ఏదో ఒకటి నా వల్ల ఒక సమాజానికి ప్రయోజనం ఉండాలి, నేను చేసే పని నా ఒక్కరికే కాదు నలుగురికి ఉపయోగపడాలి అనే ఉత్సాహంతో, అంటే ఒక సైంటిస్ట్ ఎలా అయితే నిరంతరము పరిశోధన చేస్తూ ఉంటాడో అలాగే వీళ్ళు కూడా ప్రతి ఏదో ఒక దాన్ని పట్టుకుని ఒక మంచి విషయాన్ని దానికోసం వీళ్ళు శ్రమిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు కొంతవరకు వీళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే దశమస్థానంలో శని సంవత్సరం ఆరంభం నుండి ఉన్నా కూడా వెంటనే దాని ప్రభావం అనేది ఉండదు కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఈ సంవత్సరం మొదట్లో ఉద్యోగస్తులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం లేరు, ఉపాధి అవకాశాల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగడం, సంతానపరంగా అనుకూలమైన వార్తలు వినడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని వీళ్ళు సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా అంటే పూర్వీకుల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. కొంత ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం అనేది కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఒక్కోసారి వీళ్ళకి ఈ యొక్క శని దశమ స్థానంలో ప్రభావము ఇవన్నీ కూడా చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఒక్కోసారి ఎవరు చెప్పింది నిజము, ఎవరు చెప్పింది అబద్ధము అనేది తేల్చుకోలేక కాస్త వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే ఈ ఏదైతే ఒక ప్రతి పనిని కూడా సొంత పనితో చేయడం వల్ల, అది ఉద్యోగం కావచ్చు, చేసే వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళైనా కావచ్చు, ఇలా చేయడం వల్ల మంచి గుర్తింపు అయితే మాత్రం లభిస్తుంది. విద్యార్థులు మాత్రం
మంచి అనుకూలంగా ఉంది. వీళ్ళు ఏదైతే విదేశీ విద్య, దూర విద్య కావచ్చు, లేకపోతే లోకల్గా ఉన్న వాటిలో కోర్సుల్లోనైనా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అంటే కొద్దిగా మెరిట్ అనేది రావడం కూడా జరుగుతుంది. అంటే వీళ్ళు స్కాలర్షిప్ల కోసం దానికోసం అప్లై చేస్తారు కదా, వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సమాజంలో కూడా ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం, అంటే రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఎవరు చేసే వాళ్ళకి వృత్తిపరంగా కావచ్చు, సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే గురువు కూడా వీళ్ళకి ఈ యొక్క జన్మలో సంచారం అనేది జరుగుతుందో, మీ యొక్క మాటలు కానీ, మీ యొక్క చేష్టలు కానీ, లేకపోతే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళని ఆకర్షించడం అనేది జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కూడా జీవితం ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి సాధిస్తారు. గురువు జన్మలో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఎవరైతే సమాజంలో గురువులుగా, అంటే ఏమైనా ప్రవచనకర్తలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువులను కావచ్చు, కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ కనబడుతోంది. అలాగే కాస్త మధ్య మధ్యలో అంటే ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి కూడా కొంత ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు అనేది వహించాలి. అలాగే దీంతో పాటుగా ఆరోగ్యం ఎప్పుడైతే బాగుండదో కాస్త దాంతోపాటుగా ధనం కూడా ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని సరిచూసుకుంటే కాస్త ధనపరంగా ఖర్చులు అనేవి తగ్గుతాయి. అలాగే ఇక్కడ శని భగవానుడు కూడా ఎప్పుడైతే దశమ స్థానంలోకి మార్పు అనేది కనబడుతోందో, కాస్త చిన్న చిన్న ఎంత సాధిస్తున్నా కూడా ఆటంకాలు అనేవి మాత్రం వృత్తిపరంగా ఏర్పడతాయి. కాబట్టి కాస్త కృషి, పట్టుదల, ఒక ప్లాన్, అంటే పర్ఫెక్ట్ ప్లాన్ ఉండడం, తొందరపడి ఏ విషయాన్ని కూడా, అంటే మీరు వృత్తిపరంగా ఎదగాలని అనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా కూడా అన్నీ సమకూరిన తర్వాతే మీ యొక్క ప్లాన్ని బయటికి చెప్పడం, లేకపోతే మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్రణాళికని కాస్త చిన్నాభిన్నం చేయడమనో, లేకపోతే దాన్ని ఏదో కాస్త పాడు చేయడమనో, ఇలాంటి జనాలు చుట్టుపక్కల బాగుంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయాల్లో కాస్త ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, ముఖ్యమైన విషయాల్లో పాల్గొనాలనుకున్నప్పుడు మాత్రం కాస్త సమయాన్ని కేటాయించడం అనేది మంచిది. అలాగే ఎవరైతే సంతానం ఉందో సంతానానికి కూడా మంచి ఉద్యోగము, విద్య రావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో రావాలనుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వస్తాయి. స్థిరచరాస్తులు మార్పులు చేర్పులు చేయడం, లేదా కొనుగోలు చేయడం, అమ్మేసి మళ్ళీ ఇంకో చోట కొనుగోలు చేయడం, ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. అలాగే సంతానపరంగా కూడా వివాహాది శుభ కార్యక్రమాలు, ఎందుకంటే గురువు కూడా వ్యయ స్థానంలో మే వరకు ఉంటాడు కాబట్టి వివాహ యోగ్యత ఉన్నవాళ్ళు, అలాగే వివాహానికి సంబంధించి వయసు వచ్చిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా వివాహానికి సంబంధించి సూచనలు కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంతోనూ, కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతో కావచ్చు ఆనందంగా కాలం గడుపుతారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు. తండ్రి తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువగా కాలం గడపడం అనేది జరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు ఉన్నారో ఈ యొక్క వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తృతీయ స్థానంలో వీళ్ళకి కేతు ఉండడం వల్ల ప్రతి పనిని కూడా ఎలా అయినా సరే పట్టుదలగానైనా సరే ఆ పని పూర్తి చేసి మనం రావాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి కాస్త వీళ్ళకి ధైర్యం అనేది చాలా అవసరం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి జన్మలో గురువు యొక్క సంచారము, అలాగే శని భగవానుడి యొక్క దశమంలో సంచారము, ఇవన్నీ కూడా కొంత ఉద్యోగపరంగా ఒత్తిడిని తీసుకురావడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఈ యొక్క ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, దీంతో పాటుగా ఈ యొక్క ఏదైతే గురువుకు సంబంధించిన శ్లోకాలు కానీ, గురు చరిత్ర పారాయణ కానీ, గురువుల్ని సేవించడం కానీ, లేదా గురువుకు సంబంధించిన ధాన్యాలు, లేదా ఆయనకి సంబంధించిన పసుపు వస్త్రాలు, ఇలాంటివి ఏవైనా దానం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం రాజకీయ పరంగా కూడా పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా
వీళ్ళు ఈ యొక్క శనివారం నాడు నియమాలు పాటించడం, లేదా ఏదైనా సప్త శనివారాలు వ్రతం కిందో లేకపోతే శనివారం నాడు ఒంటిపూట భోజనం చేయడమో, శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడమో, ఇలాంటివి ఏవైనా సరే, లేదా ఏదైనా మన నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోవడం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మనం గుళ్ళలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అభిషేకం చేయించుకుని వచ్చేసాం కదా అయిపోయింది అనుకుంటారు. అభిషేకం చేయించుకోవడంతో పాటు అక్కడ గోసేవ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని భగవానుడికి సేవ అనేది చాలా ప్రీతి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క గోసేవ చేసుకుంటారో, లేకపోతే ఈ యొక్క పెద్దలకి సేవ చేసుకుంటారో, అలాంటి వాళ్ళని కానీ శని భగవానుడు దానికంటే మీరు చేసేదానికి ప్రీతి చెందినట్టు అయితే అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మనకి గురువు యొక్క ధ్యాన శ్లోకాలు, గురువుకు సంబంధించిన ధాన్యాన్ని దానం ఇవ్వడం కానీ, లేకపోతే గోవుకి తినిపించడం కానీ, శనివారాలు నియమాలు పాటించడం, శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణలు ఇవి చేసినట్టయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వీళ్ళకి తగ్గి ఈ సంవత్సరంలో మంచి లాభాలు, పదోన్నతులు పొంది జీవితంలో అంటే ఒక స్థాయికి ఎదిగే అవకాశాన్ని పొందడం అనేది జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు, అలాగే మనము రాజ్యపూజ్యము, అవమానాలు, వీటికి సంబంధించిన పరిహారాలు, అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం, అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే. మనకి ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించి రిజల్టు దీంతో కంపేర్ చేయడానికి ఉండదు. ఇది మనకి ఈ గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు, అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఈ వర్తమాన ప్రకారం, అంటే మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని, అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సమయంలో మనం ఈ పనులు చెయ్యొచ్చా చేయకూడదా, దీనివల్ల మనకి అవమానం ఎంత, నష్టం ఎంత, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.